శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణ సమస్య రాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. కానీ 2004 నుంచి 2009 దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన విధానాలు, ప్రజలకు చేసిన విధానాలకు ప్రభుత్వం చేసిన పనులు చాలా దుర్మార్గంగా తయారైంది, చాలా అవినీతిమయంగా తయారైంది. ఆ రోజున ఎవరు అర్థం చేసుకోలేం. నేను ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ నాయకుల్ని పంచులుడిపోయేలా తరిమి పట్టడానికి పిలుపునిచ్చాను. అదేదో పంచ్ డైలాగ్ కోసమో చప్పట్లు కొట్టుకోవడం కోసం కాదు, విసిగిపోయి వేసారిపోయి అడిగాను అన్నమాట. ఎందుకంటే నాకు 2009కి అర్థమైంది తెలంగాణ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, చాలా అసహనంగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఆ రోజే 2004 వరకు ఏ కొద్ది మందిలో ఉన్న తెలంగాణ వాదం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే తెలంగాణ వాదం చాలా బలీయం అయిపోయింది. మా తెలంగాణ మాకు కావాలి, మేము ఆంధ్రప్రదేశ్లో ఉండం అని చెప్పి ప్రతి ఒక్కరికి అప్పటిదాకా కొద్ది మందిలో ఒక కేసీఆర్ తప్ప కొద్ది మందికి తప్ప లేని తెలంగాణ వాదం ఇక్కడ మనలాగా ప్రతి ఒక్కరి గుండెల్లో మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి కోపం, ఆవేశం, ఆవేదన వచ్చింది. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ని ఒక్క మాట అనలా. పౌరుషం రాదా? సీమాంధ్ర ప్రాంతం అయిన వ్యక్తి కాదా? సీమాంధ్ర పౌరుషం లేదా? సీమాంధ్రానికి ఆత్మగౌరవం లేదా? కేసీఆర్ నుంచి అలా తిట్లు పడాలా అన్న ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రాలేదు నాకు ఈ రోజుకి అర్థం కాదు.